హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా రస్క్తో స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి. అప్పటికప్పుడు స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినా లేదంటే ఎప్పుడైనా సడన్గా ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే ఈ విధంగా చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అస్సలు రస్క్తో చేసామన్న విషయమే తెలీదు, అంత బాగుంటుంది. చూసారా అండి, స్వీటు ఎంత జ్యూసీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందా అన్నట్టు అంత సాఫ్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అయితే ఈ టేస్టీ అండ్ సింపుల్ స్వీటు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత రస్కులు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేయాలండి. మీడియంలో పెట్టి రస్కుల్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక సైడు కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం అండి, అంతే. ఒక్క నిమిషంలోనే కలర్ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే రస్కులు ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉంటాయి కదా, చక్కగా మనకి వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా చేంజ్ అయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటికి పాకం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. పంచదార చక్కగా ఈ విధంగా కరిగిన తర్వాత దానిలోకి 1/2 స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనికి పాకం గులాబ్ జామున్ పాకంలాగా రావాలండి. మనం పాకం పట్టుకుంటే స్టిక్కీగా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది. తీగ పాకం రాకూడదండి, జస్ట్ అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రస్కుల్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రస్కులు వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే రస్కులు మరీ సాఫ్ట్ అయిపోయి విరిగిపోతాయి. ఇలా ఒక సైడు కాస్త పాకం పీల్చుకున్న తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతాయండి. ఓన్లీ 10 మినిట్స్లో ఈ స్వీట్ రెసిపీ రెడీ అవుతుందండి. జస్ట్ ఫ్రై చేసుకోవడం, పాకంలో డిప్ చేసుకుంటే టేస్టీ స్వీటు రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంతో కలర్ఫుల్గా సాఫ్ట్గా టేస్టీగా స్వీటు ఒక 10 మినిట్స్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిన దానిపైన చక్కగా మనం షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకుంటూ తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ స్వీట్ పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.